Let's go. Flashback. ఈ రోజు మా ఆయన గారికి ఫిష్ క్రేజీగా తినాలనిపించి నన్నైతే మార్నింగ్ లేపేసి తనైతే మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయితే తీసుకొని వచ్చారు. నేను పసుపు ఉప్పు వేసి బాగా కడిగి వాటికి కావాల్సిన స్పైసెస్ అన్ని యాడ్ చేసి మ్యారినేట్ చేసుకుని ఫ్రీజర్లో అయితే ఒక 30 minutes పెట్టానండి. ఆ తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పైన ఆయిల్ వేసి దాంట్లో ఈ ఫిష్ పీసెస్ కూడా వేసి సైడ్ బై సైడ్ మనం తిప్పుకుంటూ రోస్ట్ అయితే చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పీసెస్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 3 ఆనియన్స్, చిల్లీ, టొమాటో, కొరియాండర్ ఇవన్నీ కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం ధనియాలు, పెప్పర్ అండ్ జీలకర్ర, డ్రై చిల్లీస్ 2 బాగా ఫ్రై చేసుకుని నేనైతే వాటిని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేను మట్టి కుండలో వండుతున్నాను కనుక ముందు మట్టి కుండని బాగా కడిగేసి దాంట్లో కొంతవరకు వాటర్ వేసి బాగా బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ని పడేసి మళ్ళీ నేను ఆ కుండని గ్యాస్ పైన పెట్టి బాగా వేడెక్కిన తర్వాత నేను ఆయిల్ వేసి కర్రీ లీవ్స్ వేసి మనం ఏదైతే టొమాటో ప్యూరీ రెడీ చేసుకున్నామో దాన్ని కూడా ఆయిల్లో వేసి అయితే వేయించుకుంటున్నానండి. కావాల్సిన స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని లిడ్ పెట్టుకుని ఒక 10 minutes అయితే లో ఫ్లేమ్ లో అయితే నేను కుక్ చేసుకున్నాను. బాగా కుక్ అయిన తర్వాత దాంట్లోకి కొద్దిపాటి చింతపండుని తీసుకుని దాన్ని కూడా చింతపండు ఆ నీటిని కూడా ఆ ఫ్రైలోకి అయితే నేను యాడ్ చేసుకున్నాను. చింతపండు నీరు బాగా మరిగిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఏవైతే చేపల పీసెస్ ఉన్నాయో అవి కూడా దాంట్లో అయితే నేను వేసుకున్నాను. వేసుకుని మనకి ఏమన్నా ఉప్పు కారం ఎక్స్ట్రాగా పెడితే దాన్ని కూడా అందులో వేసుకుని కుండని ఇలా తిప్పుతూ కింద నుంచి పైకి అయితే మీరైతే కలుపుకోండి. ముక్కలు విరగకుండా సేఫ్ గా అయితే కలపడానికి ట్రై చేయండి. అలా 5 to 10 minutes అలా మరిగించుకున్న తర్వాత చేపల మసాలా అనేది రెడీ అయిపోయింది. మా ఆయన గారికి అయితే బాగా నచ్చింది, కుమ్మేశారండి. End of flashback. అలా 2 ముక్కలు లాగించిన తర్వాత నేను మా కన్నయ్య చిన్నపాటి స్లీప్ అయితే వేసామండి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.